ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఏంటి అసలు ఒక 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన నెట్వర్క్స్, తర్వాత వాటికి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా గ్రూప్స్లో ఎక్కడ చూసినా కూడా మోదీ స్టాక్స్ అంటే ఏవో కొన్ని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ డిస్ప్లే ఇస్తున్నారు, కొన్ని లిస్ట్ ఆఫ్ సెక్టార్స్ కూడా ఏవో రకరకాలుగా ఇస్తున్నారు. మీ దగ్గర కూడా అటువంటి లిస్ట్ ఏదైనా ఉంటే జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ పర్పస్గా డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకి బీజేపీ ఎస్పెషలీ విన్ అయితే, అంటే దెర్ ఆర్ 2 కండిషన్స్ అండి. అంటే మనం బిఫోర్ టెల్లింగ్ ద స్టాక్స్ 2 కండిషన్స్. ఒకటి బీజేపీ విన్ అవ్వాలి, ఈ స్టాక్స్ హైలైట్ అవ్వాలి అనుకుంటే. ఆ తర్వాత విన్ అవ్వడమే కాదండి, ఆల్మోస్ట్ 300 to 325 మినిమం సీట్స్ కానీ బీజేపీకి వచ్చినట్లయితే వాళ్ళు ఏవైతే ఇంతవరకు కంటిన్యూ చేస్తూ వచ్చారో వాళ్ళ విజన్ ఏదైతే ఉందో, సో దాన్ని తీసుకెళ్లడం అనేది చాలా ఈజీ అవుతుంది. కంటిన్యూ థర్డ్ టైం కూడా వాళ్ళే ఎలెక్ట్ అవ్వడమే కాదండి, అన్ని సీట్స్ కూడా రావాలి. ఎస్పెషల్లీ 330-40 అన్ని సీట్స్ అయితే రావాలి. అప్పుడైతే డెఫినెట్లీ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ మోడీ స్టాక్స్ కి అయితే అప్పుడు వాల్యూ అనేది వస్తుందండి. సో ఎప్పుడైతే ఈ మీకు మనం అనుకున్నట్లుగా ఇంకా జస్ట్ ట్యూస్డే తెలిసిపోతుంది 350 వస్తాయా, 300 వస్తాయా, 325 వస్తాయా. బట్ అబౌవ్ 300 కానీ సీట్స్ కానీ బీజేపీ విన్ అయినట్లయితే వాళ్ళు ఈ పర్టికులర్ సెక్టార్స్ లో వాళ్ళు కంటిన్యూ చేస్తారు డెవలప్మెంట్ అనేది. అంటే ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం తీసుకున్నట్లయితే ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, క్యాపిటల్ గూడ్స్ లో మనం తీసుకున్నట్లయితే మనకి ఏబీబీ, సిమెన్స్, అలానే డిఫెన్స్ లో అయితే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారండి ఆల్మోస్ట్ ఒక 2 టర్మ్స్ నుంచి. సో ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారు అనుకున్నట్లయితే హెచ్ఏఎల్, బిఈఎల్, బిఈఎంఎల్, తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్, ఇలాంటివి మనకి చాలా లైమ్ లైట్ లోకి వెళ్తాయి. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు రోడ్స్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ వెళ్తున్నట్లయితే మనకి అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్, ఆ తర్వాత న్యూ ఎనర్జీ స్టాక్స్ లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో దాంట్లో మనం స్టెర్లింగ్ రిలయన్స్, ఎల్ఎన్టీ, ప్రజ్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో, మెటల్స్ లో చూసుకున్నట్లయితే మనకి జేఎస్పీఎల్, PSU బ్యాంక్స్, మనకు ఆల్రెడీ నిర్మలా సీతారామన్ సేయింగ్ దట్ వీఆర్ మేకింగ్ మోర్ స్ట్రాంగర్ బ్యాంకింగ్ సిస్టమ్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఎస్పెషల్లీ PSU బ్యాంక్స్ కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ చెప్తున్నారండి. సో వాటిల్లో మన కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ లో మనకి మళ్ళీ ర్యాలీ ఆల్రెడీ వచ్చింది, ఇంకా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అండ్ కేబుల్స్ లో మనం చూసుకున్నట్లయితే పాలీక్యాబ్ కానీ, యాంబర్ కానీ, తర్వాత మనకి ఈ డిక్సాన్ ఇలాంటి కంపెనీస్ లో కూడా మనకి మంచి కనిపిస్తుందండి. అంటే వాళ్ళు పెట్టే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ సోలార్ ఎనర్జీ కానీ, ఈవీ వెహికల్స్ కానీ, ఈ సిమెంట్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత ఇన్ని అంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ హౌసెస్ కూడా 100% చాలా వరకు డెలివర్ చేద్దాము అనే దాంట్లో ఉన్నారు. సో మనకి హౌసింగ్ డెవలప్మెంట్, దానికి రిలేటెడ్ బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో వాటిల్లో కూడా మనకి మంచి ర్యాలీ కనిపిస్తుందండి. ఈ విధంగా ఈ మోడీ స్టాక్స్ అని చెప్పి ఇలా వెళ్తుంది. బట్ మనం ముందుగానే చెప్పినట్లుగా కండిషన్ బీజేపీ విన్ అవ్వాలి, విన్ అవ్వడమే కాకుండా ఆల్మోస్ట్ 300 to 350 సీట్స్ కానీ మనకి గెలుచుకున్నట్లయితే డెఫినెట్లీ మనం చెప్తున్న ఈ స్టాక్స్ లో అయితే మంచి ర్యాలీ అనేది కనిపిస్తుందండి. సో టేక్ ఏ లుక్ ఆన్ దిస్ ఆల్ దీస్ స్టాక్స్ వన్స్ అగైన్. వీటిని మనం రాడార్ లో పెట్టుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు 1 to 3 years మనము ఇన్వెస్ట్మెంట్ అనే ఒక గోల్ పెట్టుకున్నట్లయితే ఈ స్టాక్స్ ని మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఈ మోడీ స్టాక్స్ లో యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ అండి. అయితే అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ బట్టి చాలా మంది చెప్తున్నారు బై అండ్ డిప్. అసలు ఏంటి బై అండ్ డిప్ వర్కౌట్ అవుతుందా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్? సో దట్ ఈస్ నాట్ ఆన్ బై అండ్ డిప్ అండి. మార్కెట్స్ ని ఎవరు టైమింగ్ అనేది ఎవరు చెయ్యకూడదు, చెయ్యలేం కూడా అండి. మార్కెట్ టైమింగ్ అనేది మనం చేయలేరు. సో మనం ఒక దగ్గర చేసుకొని మార్కెట్ ఇంకా డౌన్ అవుతుంది ఇలా బై చేద్దాం అనేటప్పటికి మార్కెట్స్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. సో మార్కెట్స్ ని చేయడము, మార్కెట్ టైమింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదండి. బట్ స్టాక్స్ ని మనము చేసుకోవాలి. స్టాక్స్ ని మనము వాల్యూ
ఉన్న స్టాక్స్ ని యాడ్ చేసుకోండి. అంటే బై ఆన్ డిప్స్ అనేది మార్కెట్ లెవెల్స్ కాదండి, మన స్టాక్స్ ఏవైతే మనకి వాల్యూ ఉన్న స్టాక్స్ ని మనం ఇప్పుడు చాలా మనం డిస్కస్ చేసాం, చాలా స్టాక్స్ డిస్కస్ చేసాం. సో వాటిల్లో మనం తీసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా మంచి వాల్యుబుల్ స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ఎప్పుడైతే కొంచెం కరెక్షన్ వచ్చింది అనగానే మీరు వెంటనే వాటిల్లోకి యాడ్ అవ్వడం అనేది దట్ ఈస్ కాల్డ్ గుడ్ స్ట్రాటజీ. అండ్ టాకింగ్ అబౌట్ బై ఆన్ డిప్స్ అంటే మంచి స్టాక్స్ లో ఆ స్టాక్స్ లో మంచి లెవెల్స్ లో ఎంటర్ అవ్వడం అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నిఫ్టీ లెవెల్స్ కానీ లేకపోతే మార్కెట్ లెవెల్స్ ని మాత్రం మనం ఎవరం క్యాచ్ చేయలేమండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో మనం ఆ లెవెల్ కి వెళ్ళగానే అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. చేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. మార్కెట్ టైమింగ్ ని కూడా చేంజ్ చేయలేము. సో దానికనే మనకి ఎస్ఐపీస్ ఇవన్నీ కూడా మనకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. సో దానివల్ల మనం ఏంటంటే ఎవ్రీ అంటే లెవెల్లో కూడా మన మనీ అనేది ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఈ ఎస్ఐపీస్, ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా బాగా పాపులర్ అవ్వడానికి కారణం అదే అండి. ఎందుకంటే మార్కెట్ టైమింగ్ తో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అందరూ గమనించాల్సింది ఏంటంటే మేము బై ఆన్ డిప్స్ అనేది చెప్పడం ఏంటంటే మార్కెట్ కరెక్ట్ అవ్వడం కాదండి. మీరు అనుకున్న ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో కానీ కరెక్షన్ వచ్చినట్లయితే దాన్ని మనం ఇమీడియట్ గా బై చేసుకొని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.